హైదరాబాద్లో మెట్రో ఫార్మాసిటీ రద్దుపైన సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మెట్రోను ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్నారు. ఎయిర్పోర్ట్ కి ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోల్చితే దూరం తగ్గిస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. బీహెచ్ఎల్ నుంచి ఎయిర్పోర్ట్ కు 32 కిలోమీటర్లు వస్తుందన్న సీఎం రేవంత్, ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో ఉంటుందని చెప్పారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓఎస్ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణగుట్ట వద్ద ఎయిర్పోర్ట్ కు వెళ్లే మెట్రో లైన్ కి లింక్ చేస్తామని స్పష్టం చేశారు. మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రాపురం వరకు మెట్రో పొడిగిస్తామన్నారు. ఫార్మా సిటీని అంచెలంచెలుగా రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, ప్రస్తుతం అంటే ఇప్పుడున్న మెట్రో ఏదో కొత్తగా రాయదుర్గం నుంచి ఏదైతే ఎయిర్పోర్ట్ వరకు గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో లైన్, అదేవిధంగా ఫార్మాసిటీ రెండు రద్దు అవుతుందన్న వార్తల నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిపై చాలా స్పష్టత ఇచ్చారు. మేము ఎక్కడ కూడా ఫార్మాసిటీని అదేవిధంగా రాయదుర్గం టు ఎయిర్పోర్ట్ అనుకున్న మెట్రోను పూర్తిగా రద్దు చేయలేదు, కేవలం ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగానే వాటిలో మార్పులు చేస్తున్నామని చెప్పి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్టుకు వెళ్ళడానికి మెట్రోను యూజ్ చేసే ప్రయాణికులు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి ప్రజలకు ఎక్కువగా ఉపయోగకరంగా మెట్రో సేవలు మరింత ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న రాయదుర్గం మైండ్ స్పేస్ వరకే మెట్రో ఇప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి అవసరమైతే దాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మాత్రము కొనసాగిస్తామని చెప్పడంతో పాటు ఎయిర్పోర్టు అక్కడి నుంచి ఎయిర్పోర్టుకు ఉండదు అని చాలా స్పష్టంగా చెప్పారు. దాంతోపాటు ఇమ్లీబా నుంచి గతంలో ఏదైతే ఇమ్లీబా నుంచి పాతబస్తీ వరకు ఫలక్నుమా వరకు పాత ప్రతిపాదన ఉంది, అయితే దాన్ని ఎయిర్పోర్ట్ వరకు విస్తరించాలన్నది ప్రభుత్వం భావిస్తున్నారు. దానిపైన చాలా క్లారిటీ చెప్పారు. అదే కాకుండా ఎయిర్పోర్టుకు రెండు మార్గాలుగా ప్రస్తుతం మియాపూర్ నుంచి నాగోల్ వరకు ఉన్న లైన్ను నాగోల్ టు ఎయిర్పోర్ట్ వరకు అంటే చంద్రాయణగుట్ట వరకు ఎల్బీ నగర్ వయా ఐఎస్ సదం నుంచి చంద్రాయణగుట్ట దగ్గర ఇమ్లీబాన్ నుంచి వెళ్ళే మెట్రోకు లింకప్ చేస్తారు. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. అంటే పూర్తి ఎయిర్పోర్ట్ నుంచి బీహెచ్ఎల్ వరకు కూడా మెట్రోను అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు అయితే ప్రస్తుతం మియాపూర్ వరకు ఉంది. ఆ మియాపూర్ నుంచి బీహెచ్ఎల్ రామచంద్రాపురం వరకు కూడా మెట్రోను తీసుకెళ్లడం ద్వారా రాష్ట్రంలో ముఖ్యంగా రాజధానిలో ఉన్న ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది చాలా అవైలబిలిటీగా తీసుకురావాలనే ప్రభుత్వం ఆలోచనగా భావిస్తున్నాం కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి మెట్రో పైన చాలా క్లారిటీగా స్పష్టత ఇచ్చిన పరిస్థితి. మరోవైపు ఫార్మాసిటీకి సంబంధించి కూడా అందుకు దానిపైన కూడా క్లారిటీ ఇచ్చారు. ఫార్మాసిటీకి సంబంధించి క్లస్టర్ వైజ్గా మెట్రో ఏదైతే ఓఆర్ఆర్ అదేవిధంగా రాబోయే రీజనల్ రింగ్ రోడ్ మధ్యన క్లస్టర్స్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం. అక్కడ పూర్తి గ్రీన్ టెక్నాలజీతోని శాటిలైట్ టౌన్షిప్ కూడా ఏర్పాటు చేస్తాం. పూర్తిగా జీరో పొల్యూషన్ ఉండే పరిశ్రమలకు అనుమతులు కూడా ఉంటాయని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. మొత్తాన్ని చూసుకుంటే ఈరోజు ఈ రెండు అంశాలపైన చాలా క్లారిటీగా చెప్పడంతో పాటు పార్టీ శ్రేణులు కూడా ఒక రకమైన మెసేజ్ ఇవ్వడం జరిగింది. నామినేటెడ్ పోస్టుల భర్తీ అన్నది చాలా ఏళ్ళుగా అంటే ఇప్పటి వరకు 10 ఏళ్ల నుంచి అధికారం లేదు, అధికారంలోకి వచ్చింది కాబట్టి నామినేటెడ్ పోస్టుల కోసం చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వారందరూ కూడా మరో స్పష్టత ఇచ్చారు. తాను ఎక్కడ కూడా తన బంధువులకో తనకు దగ్గరున్న వాళ్ళకో ఎలాంటి పదవులు కట్టబెట్టను, పార్టీ కోసం ఎవరైతే కట్టుబడి ఉన్నారో వారికే తాను నామినేటెడ్ పదవులు ఇస్తానని చెప్పి కూడా చాలా స్పష్టత ఇచ్చిన పరిస్థితి ఉంది. దీంతోపాటు ఈ నెల 3న పార్టీ విస్తృత స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా మరోవైపు యువతకు సంబంధించిన అంశం పైన కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేక ఆలోచనతో ఉందన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ప్రతి ఒక స్కిల్ యూనివర్సిటీలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న విద్యకు స్కిల్స్ ఏవైతే తోడైతే ఖచ్చితంగా ఆ విద్యార్థికి భవిష్యత్తు అన్నది బాగా ఉంటుందన్న ఆలోచనతోనే ఈ స్కిల్ యూనివర్సిటీలను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. దీనికోసం ప్రముఖ కంపెనీలు అనుకోండి ఎక్స్పర్ట్స్తో ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రభుత్వం ఒక దీర్ఘకాలిక ఆలోచనతో ముందుకెళ్తున్న నేపథ్యంలో వీటన్నింటి పట్ల ఒక ముందు చూపుతోనే ప్రభుత్వం ముందుకెళ్తుందన్నది ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంట్లో భాగంగానే మెట్రో రైలు అదేవిధంగా ఫార్మాసిటీకి సంబంధించిన బయట జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేస్తూ దానిపైన పూర్తి క్లారిటీ ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు. సంధ్య.
అయితే ఈ ఫార్మాసిటీ అంశం అనేది మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా అంటే అటు అధికార ప్రతిపక్షాల మధ్య కూడా చాలా హాట్ టాపిక్ అయిన విషయం మనకి తెలిసిందే కొండల్. సో అంటే అక్కడ ఫార్మాసిటీని అక్కడ నుంచి తొలగిస్తామనేటువంటి వ్యాఖ్యలకి సంబంధించి ఆయన ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా చూపించబోతున్నారా? ఏదైనా గైడ్ లైన్స్ ఏమన్నా దీనికి సంబంధించి అఫీషియల్ గా జారీ చేసే అవకాశం ఉందా? ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వం ఫార్మాసిటీ అన్నది కందుకూరు దగ్గర ఫార్మాసిటీ కోసమని దాదాపు 18,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ కూడా చేశారు. దాంట్లో కొంతవరకు ఇంకా కొంత డిస్ప్యూట్లో ఉన్నప్పుడు కూడా మెజార్టీ 80% ల్యాండ్ అక్విజిషన్ కూడా పూర్తి అయిపోయింది. అయితే దీంట్లో ప్రధానంగా అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు పట్టాలున్న అంటే పట్టా భూములను కూడా ల్యాండ్ అక్విజిషన్లో తీసుకుంటున్నారు, పరిశ్రమలకు పట్టా భూములను కూడా తీసుకుంటున్నారు, రైతులు వ్యవసాయం చేసుకుంటూ అగ్రికల్చర్ ల్యాండ్స్ తీసుకుంటున్నారన్న వాదన ఉంది. దాంట్లో రైతులు అక్కడ ఆందోళన కూడా కొనసాగించారు. ఆ రైతుల ఆందోళనకు గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా ప్రకటించింది, రైతులకు న్యాయం చేస్తామన్న హామీని కూడా ఇచ్చింది. ఈ మేరకే ఈ ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించి రైతులు వ్యవసాయ భూములు ఎక్కడ ఉన్నావో వాటికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా మీకు పట్టాలు ఇప్పిస్తామన్న హామీని ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన నేపథ్యంలో ఫార్మాసిటీ పైన ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఇండస్ట్రీస్ ఫార్మాకి సంబంధించిన జీరో పొల్యూషన్తో ఉండే పరిశ్రమలకు అనుమతిస్తూనే దాన్ని మరింత రాజధానికి దూరంగా తీసుకెళ్లడం అన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. దీంట్లో ఓఆర్ఆర్ అదేవిధంగా ప్రస్తుతం ఉన్నది ఓఆర్ఆర్ ఆనుకొని ఫార్మాసిటీ ఏదైతే గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మాసిటీ ఈ ప్రభుత్వం ఇప్పుడు భావిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే మాత్రం ఓఆర్ఆర్ నుంచి RRR రాబోయే రీజనల్ రింగ్ రోడ్ ఉంది. ఆ రీజనల్ రింగ్ రోడ్ మధ్యన క్లస్టర్స్ వైజ్గా ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి స్పష్టత ఇచ్చారు. దాంట్లో కూడా ఎక్కడికక్కడ టౌన్షిప్స్ అంటే ఉద్యోగులే అక్కడ ఉండేలా ఈ ఫార్మాసిటీ అనుమతులు అదేవిధంగా పరిశ్రమల ఏర్పాటు కూడా ఉంటుందని చెప్పారు. దీంతోపాటు అక్కడ ఉద్యోగులుండి అక్కడిని నివాస స్థలాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ పొల్యూషన్కు దూరంగా పరిశ్రమలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి. దాంతోపాటు ప్రభుత్వం కూడా ఒక గ్రీన్ జీరో పొల్యూషన్ సిస్టమ్ ద్వారా అక్కడ పరిశ్రమలకు అనుమతులు ఇస్తాయి. అదే ఫాలో అయ్యేలా కూడా నిబంధనలు ఉంటాయి. కాబట్టి అక్కడనే ఎక్కడికక్కడ టౌన్షిప్లు ఏర్పాటు చేయడం, అక్కడ నుంచి ఈ విధంగా టౌన్షిప్లు శాటిలైట్ టౌన్షిప్లు ఏర్పాటు చేయడం ద్వారా ఇండస్ట్రియల్ కారిడార్ పెరగడంతో పాటు రాజధాని పైన ఒత్తిడి కూడా కొంతమేరకు తగ్గించినట్టు అవుతుంది. రాజధాని విస్తరణ కూడా కొంత విస్తరంగా అంటే ఇక్కడ అవుట్ ఆఫ్ సిటీకి రాజధాని మరింత విస్తరించే అవకాశం కూడా ఉంటుందనే ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది. కాబట్టి ఆ దిశగానే ఫార్మాసిటీ అంశంలో కూడా ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టంగా భావించవచ్చు. రైట్ కొండల్.